హాయ్. మనుషులు మాట్లాడుకునే అన్ని భాషలు మనుషులకి తెలుసు. కానీ జంతువులు, పక్షులు మాట్లాడుకునే భాషని చాలా కష్టం. నేను ఒక సర్వే ప్రకారం చీమలు ఎలా మాట్లాడుకుంటాయి అన్నది నేను కనిపెట్టా. చీమలకి నోరు ఉంటుంది తినడానికి. చెవులు ఉండవు చీమలకి. తోక, తొండం కూడా ఉండవు. కానీ ఎలా మాట్లాడుకుంటాయి అంటే, 2 చీమలు ఎదురుగా ఉన్నప్పుడు ఇదొక చీమ, ఇదొక చీమ. ఈ చీమ ఈ చీమకి ఏదైనా చెప్పాలి అంటే కుడి చేత్తో దాన్ని గోకుతుంది. అంటే ఫుడ్ రెడీగా ఉంది, నువ్వు నాతో పాటు వచ్చేయి అని. లేదా ఈ చీమతో పాటు ఇలా వచ్చిందంటే మన ఇద్దరం కలిసి వెళ్దాం రా అని. ఇలా కూడా కాకుండా ఈ చీమ ఇలా వెనక్కి తిరిగి ముడి చూపించింది అంటే నువ్వు వెళ్ళే దారిలో ప్రమాదం, అక్కడ నీళ్లున్నాయి, లేదా మంట మండుతుంది, మొత్తానికి అక్కడ ఏమీ లేదు, ఇబ్బంది అవుతుంది అని దానికి అర్థం. ఈ చీమ మీదకి ఇలా ఎక్కితే దానికి అర్థం ఏంటంటే నువ్వు చాలా ఇష్టం నాకు, నువ్వంటే ప్రేమ ఉంది అని దానికి అర్థం. ఈ చీమ మీదకి ఇలా ఎక్కింది అనుకో, దానికి అర్థం మనం చెప్పక్కర్లేదు, ఇంకా అది అనమాట. ఈ చీమ మీదకి ఎక్కితే ఇలా చీమ లాంగ్వేజ్ ఉంటుంది. చీమలు మాత్రమే కనిపిస్తాయి, లేదా చీమ సైజు ఉన్న చిన్న చిన్న ప్రాణులు మాత్రమే కనిపిస్తాయి. చీమ కంటే పెద్దగా ఉన్న ఏవి కనిపించినా అవి ప్రమాదం అని మాత్రమే గుర్తించి కసక్కన కొరుకుతాయి. అది మనిషి అయితే నలిపేస్తాడు, చచ్చిపోతుంది. చచ్చిపోతామన్న భయం కూడా చీమ బుర్రకి ఉండదు. చీమలో ఎంత చిన్నది, చీమనే చిన్నది, చీమ బుర్ర ఇంకా చిన్నది. చచ్చిపోతామన్న భయం ఉండదు, వాడు మనల్ని చంపుతాడేమో అన్న భయం ఉండదు, ఏమీ ఉండదు. చీమలు నిద్రపోనే పోవు. చీమలు ఇల్లు కట్టుకోవాలి, తినడానికి తిండి సేకరించుకోవాలి, ఇంకో చీమ ఏమైనా కనపడితే దాన్ని తీసుకెళ్ళాలి, ఇలా మాత్రమే ఆలోచిస్తాయి. నెక్స్ట్ వీడియోలో కప్పల గురించి మాట్లాడతా. 2 కప్పలు ఎలా మాట్లాడుకుంటాయి అన్నది చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేకపోతే నేను ఏడుస్తా. థ్యాంక్ యూ.